హాయ్ ఎవ్రీవన్, ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు కోడిగుడ్లతో పిల్లలు చాలా బాగా ఇష్టపడే హెల్తీగా టేస్టీగా ఒక బ్రేక్ఫాస్ట్ చూద్దాం. దానికి కావాల్సినవి ఎగ్స్, ఆనియన్, టమోటో, చిల్లీ, కొత్తిమీర. ముందుగా మనం తీసుకున్న ఆనియన్, చిల్లీ, టమోటో, కొత్తిమీర ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా సగాటికి మధ్యకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఉన్న ఎల్లో అంతా బయటికి తీసేసుకోవాలి. ఎల్లో అంతా బాగా అన్ని ఎగ్స్లో నుంచి ఎల్లో బయట తీసేసి ఆ ఎల్లో ఎగ్ అంతా లోపల నుంచి బయటకు తీసేసుకొని బాగా ఇలా చిదుముకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆ ఎగ్ ఉన్న క్వాంటిటీని బట్టి ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. మరి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా ఫ్లేవరు సరిగా ఉండదు. అందుకని దీనికి సరిపడిన ఆనియన్స్, చిల్లీ కొద్దిగా, తర్వాత టమోటో ముక్కలు కొంచెము, తర్వాత కొత్తిమీర కొంచెము వేసుకోవాలి. దానిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా దాన్నంతా మిక్స్ చేసుకొని, మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కొద్దిగా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వైట్ ఎగ్ లోపల ఈ స్టఫింగ్ అంతా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. మళ్ళీ దానికి ఈ ఎగ్ అంతా ఇలా పెట్టేసుకొని ఆ రకంగా అన్నిట్లో పెట్టేసుకోవాలి. మామూలుగా పిల్లలైతే డైరెక్ట్గా వైట్ ఎగ్ ఎల్లో ఎగ్ తినమంటే ఇష్టపడరు. ఈ రకంగా చేసినప్పుడు వాళ్ళకి కొంచెం టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది కాబట్టి వాళ్ళు తినేదానికి ఇష్టంగా ఉంటారు. తర్వాత దీనిలో అయితే మనము ఆయిల్ అదంతా వేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని ముక్కల లోపల మనం చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ పెట్టేసి దీన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు. మామూలుగా ఆమ్లెట్ అయితే ఆయిల్ యూజ్ చేయాలి. ఈ బాయిల్డ్ ఎగ్ పిల్లల్ని డైరెక్ట్గా తినమంటే తినరు. ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత చాలా ఈజీ ప్రాసెస్, తర్వాత ఇది హెల్త్కి కూడా చాలా మంచిది.